మనం ముందు వీడియోస్ లో తెలుసుకున్నాం ఏమిటంటే మన ఆలోచనలు భావోద్వేగాలుగా, మన భావోద్వేగాలు మన వాస్తవికతగా, మళ్ళీ మన వాస్తవికత మన ఆలోచనలపై ప్రభావం చూపించి అదే లూప్ లో ఇరుక్కుపోతాం. బాధలో ఉన్న వాళ్ళు అదే బాధాకరమైన లూప్ లో ఇరుక్కుపోయి పాపం వాళ్లకు తెలియక పదే పదే బాధను అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఆనందంలో ఉన్న వాళ్ళు కూడా అదే లూప్ లో ఉండి పదే పదే ఆ ఆనందాన్ని పొందుతుంటారు. ఇక్కడ చేయాల్సిన పని ఒక్కటే, బాధ అనే లూప్ ని బ్రేక్ చేసి ఆనందం అనే లూప్ లోకి జంప్ కావడం. ఈ సబ్జెక్ట్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటది. కాబట్టి అర్థం కాకపోతే నేను చెప్పే అన్ని వీడియోస్ మీకు తెలిసి ఉండాలి. ఈ ఛానల్లో సూర్యకిరణ్ కే ప్లేలిస్ట్ లో వీడియోస్ ఉంటాయి. చూడని వీడియోస్ చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే లేట్ చేయకుండా ఇక టాపిక్ లోకి వెళ్దామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. హౌ టు జంప్ ఫ్రమ్ సాడ్నెస్ లూప్ టు హ్యాపీనెస్ లూప్. బాధాకరమైన లూప్ నుండి ఆనందకరమైన లూప్ లోకి జంప్ కావడం చాలా చాలా కష్టమైన విషయం. కానీ నేను చెప్పే ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని మీ జీవితంలో అమలు చేస్తే చాలా చాలా సులువైన విషయం. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. దీంట్లో మీకు 3 లెవెల్స్ ఉంటాయి. నెంబర్ 1 ఆలోచనలు, నెంబర్ 2 భావోద్వేగాలు, నెంబర్ 3 వాస్తవికత. ఈ 3 లెవెల్స్ లో బ్రేక్ చేస్తేనే మీరు ఇప్పుడు ఉన్న బాధాకరమైన లూప్ బ్రేక్ అవుతుంది. నెంబర్ 1 ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు. అదేంటంటే నిజానికి మీరు చేసే ఆలోచనలు మీవి కావు. నిజానికి మీరు అసలు ఆలోచించరు. అదేంటి తుచ్, నువ్వు చెప్పేదంతా అబద్ధం, మేము ఆలోచిస్తున్నాం కదా, పైగా మా ఆలోచనలు మావి కావంటున్నావు అని మీరు అనవచ్చు. మీరు అలా అనడంలో తప్పు లేదు. కానీ నేను చెప్పేది 100కు 100% నిజం. మీరు చేసే ఆలోచనలు మీవి కావు. నిజానికి మీరు అసలు ఆలోచించరు. ఇది మీరు నమ్మి తీరాలి అంతే. కానీ మీరు ఆలోచించకుండా మీకు ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మీ మీద ఆలోచనలు గుప్పించబడుతున్నాయి. మీ మీద గుప్పించబడ్డట్టే మీతో ఉన్న వాళ్ళందరి మీద గుప్పించబడతాయి. మీరు ఆలోచించరు, కానీ ఆలోచనలను సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఎవరు ఎలాంటి ఆలోచనలను సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు అలాంటి ఆలోచనలను సెలెక్ట్ చేసుకుంటారు. బాధలో ఉన్న వాళ్ళు బాధాకరమైన ఆలోచనలను సెలెక్ట్ చేసుకుంటారు. ఆనందంలో ఉన్న వాళ్ళు ఆనందకరమైన ఆలోచనలను సెలెక్ట్ చేసుకుంటారు. మొబైల్, కంప్యూటర్ వాటికవి ఆపరేట్ చేసుకోలేవు. మనం వాటిని ఆపరేట్ చేయాలి. వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి వాటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరికరాల లాంటి వారే. మిమ్మల్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంతా సరిగానే ఉంది, కానీ ఈ ఆలోచనలను మీ మీదకి ఎవరు గుప్పిస్తున్నారు, ఎందుకు గుప్పిస్తున్నారు, దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? దీనికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒక ఫోల్డర్ని కానీ లేదా ఒక ఫైల్ని కానీ మనం హైడ్ చేస్తే అది మనకు కనిపించదు, కానీ అది అక్కడే ఉంటుంది. అది మనకు కనిపించనంత మాత్రాన అది అక్కడ లేనట్టు కాదు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వెబ్సైట్స్ వాళ్ళు మన సమాచారాన్ని మార్చగలరు, కానీ మనం మార్చలేం. ఎందుకంటే మనకు పర్మిషన్ లేదు. పర్మిషన్ అని కాదు, మనకు ఆ అర్హత లేదు. ఆ అర్హత సంపాదిస్తే మనమైనా దాన్ని మార్చగలం. ఇప్పుడు ఈ సోదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 3rd డైమెన్షన్ లో ఉన్నాం. 4th డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు, 5th డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు మనల్ని యాక్సెస్ చేయగలరు, కానీ మనం వాళ్ళను యాక్సెస్ చేయలేము. వాళ్లకు మనం కనిపిస్తాం, కానీ వాళ్ళు మనకు కనిపించరు. యాక్సెస్ చేయలేము అంటే అర్థం ఆ అర్హత లేదు. అర్హత వస్తే మనం కూడా వాళ్ళని యాక్సెస్ చేయగలం. ఈ డైమెన్షన్స్ పైన మీకు నమ్మకం కుదరకపోవచ్చు. మనం సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా ఉంటుంది అంటే చూస్తే నమ్ముతాం, కానీ దీనికి బియాండ్ ద సైన్స్ ఎలా ఉంటుంది అంటే నమ్మితే కనబడుతుంది. అందుకే ఈ రెండింటికి ఎప్పుడు పొంతన కుదరదు. మనం ఒక ఫార్ములా ప్రూవ్ చేయడానికి 2-3 పేజీల సిద్ధాంతం యొక్క వివరణ ఉంటుంది. అది అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు, కానీ ఆల్రెడీ కనిపెట్టబడిన ఫార్ములా కాబట్టి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి x=1, y=2, z=3 అని అజ్యూమ్ చేసుకొని అవి అందులో సబ్స్టిట్యూట్ చేసి LHS=RHS అయితే ఆ ఫార్ములా నిజమని నిర్ధారించుకుంటాం. ఇక్కడ XYZ ని ఎలా లేనివి ఉన్నట్టుగా అజ్యూమ్ చేసుకున్నామో అలాగే 3rd, 4th, 5th డైమెన్షన్స్ అజ్యూమ్ చేసుకోండి. మనం 3rd డైమెన్షన్ లో ఉన్నాం. 4th, 5th డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు. అంతకంటే ఎక్కువ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ప్రెసెంట్ మనకు 3rd, 4th, 5th డైమెన్షన్స్ చాలు ఈ సబ్జెక్ట్ అర్థం కావడానికి.
మీలో బాధ, భయం, దుఃఖం, స్వార్థం, ఈర్ష, అసూయ, ద్వేషం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయంటే మీ చుట్టూ 4th డైమెన్షన్స్ వాళ్ళు ఉన్నట్టు. వాళ్ళు మీకు ఆలోచనను సప్లై చేస్తున్నారు. దీనివల్ల 4th డైమెన్షన్ వాళ్ళకు వచ్చే లాభం ఏంటి అంటే వాళ్ళు సప్లై చేసే ఆలోచనలతో మీరు బాధపడతారు కదా, అవే ఆలోచనలు తలుచుకొని మరి ఆ బాధ నుండి 4th డైమెన్షన్ వాళ్ళకు ఎనర్జీ వెళ్తుంది. అంటే మీ బాధే వాళ్ళకు ఫుడ్. మీరు ఎంత బాధపడితే మీ నుండి అంత ఫుడ్ వాళ్ళకు వెళ్తది. ఒక్క బాధనే కాదు, భయం, దుఃఖం, స్వార్థం, ఈర్ష, అసూయ, ద్వేషం ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ద్వారా కూడా వాళ్ళకు ఫుడ్ వెళ్తుంది. కాబట్టి 4th డైమెన్షన్ వాళ్ళు ఎప్పుడూ మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు. అందుకే మీ ఆలోచనలు మీవి కానప్పుడు వాటిని మీరు ఎలా ఆపగలరు? కానీ మీరు నెగిటివ్ ఆలోచనలు చేయడం ఆపితేనే మీరు ఆ లూప్ నుండి బయటపడగలరు. మీ చేతుల్లో లేని మీ నెగిటివ్ ఆలోచనలు ఆపడం ఎలా సాధ్యం? ఇది మీకు పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మీరు 4th డైమెన్షన్ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి సునాయాసమైన మార్గం ఉంది. అదేంటో నేను కొద్దిసేపట్లో చెప్తా. కొన్నిసార్లు కొందరు బాధను తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కలిగించేది కూడా 4th డైమెన్షన్ వాళ్ళే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నెగిటివ్ ఎమోషన్ అయ్యే కొద్దీ వాళ్లకు ఎనర్జీ వస్తుంది మీ నుండి. మీరు బాధ అనే భావోద్వేగం చెందే కొద్దీ వాళ్లకు శక్తి వస్తుంది మీ నుండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే నేను మరీ నొక్కి మరీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే భావోద్వేగం చెందడం ఆపేస్తారో అప్పుడు మీ నుండి వాళ్లకు ఎనర్జీ వెళ్ళదు. మీ నుండి వాళ్లకు కావలసిన ఫుడ్ ఆగిపోతుంది. కానీ మీలో ఆ నెగిటివ్ ఆలోచనలు రావడం ఆగిపోవు. వాళ్ళు మీకు ఆలోచనలు పంపిస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు మీ నుండి ఆ నెగిటివ్ ఎమోషన్ ని పొందడానికి. కానీ మీరు మాత్రం ఆ ఆలోచనల తాలూకు నెగిటివ్ ఎమోషన్ ని మాత్రం అస్సలు రిలీజ్ చేయొద్దు. వాళ్ళు ఎంత ప్రయత్నమైనా చేసుకునియండి. మీరు అలా మీ నెగిటివ్ ఎమోషన్స్ ని రిలీజ్ చేయకుండా 5 మినిట్స్ ఉండగలిగితే చాలు, మీరు అక్కడ ఒక పాజిటివ్ రిజల్ట్ ని గమనిస్తారు. మీకు తెలియకుండానే మీలో ఒక చిన్న స్మైల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 4th డైమెన్షన్స్ వాళ్ళు మీ నుండి వాళ్లకు ఫుడ్ రాదని ఆశలు వదిలేసుకుంటారు. ఇక మీకోసం వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోరు కదా. కావాలంటే వాళ్ళు ఇంకొకరిని చూసుకుంటారు బాధ పెట్టడానికి. మీకు నెగిటివ్ ఆలోచనలు పంపించినా కూడా మీరు నెగిటివ్ ఎమోషన్స్ ని రిలీజ్ చేయట్లేదు. మీ నుండి వాళ్లకు ఎనర్జీ రాదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే అప్పుడు మీలో చిన్న స్మైల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి 5th డైమెన్షన్ వాళ్ళు వస్తారు, మీకు పాజిటివ్ ఆలోచనలు పంపిస్తారు. కాబట్టి మీలో ఆటోమేటిక్ గా ఆనందం మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఎంత ఆనందపడితే ఆ 5th డైమెన్షన్ వాళ్ళకి అంత ఎనర్జీ వెళ్తుంది. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నంత కాలం 5th డైమెన్షన్ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీకు పాజిటివ్ ఆలోచనలు పంపిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంచుతారు. ఇప్పుడు మీరు ఆనందపడడం ఆపేస్తే 5th డైమెన్షన్ వాళ్లకు మీ నుండి ఎనర్జీ దొరకక వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మీ దగ్గరికి 4th డైమెన్షన్ వాళ్ళు వస్తారు, మళ్ళీ మిమ్మల్ని బాధ అనే లూప్ లోకి లాగుతారు. అందుకే ఆనందం వచ్చినప్పుడు ఆనందపడాలి. అప్పుడే 5th డైమెన్షన్ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ దగ్గరే ఉండి మీకు పాజిటివ్ ఆలోచనలు పంపిస్తుంటారు. మీరే ఆశ్చర్యపోతారు, నాకేంటి ఇంత అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారు, అద్భుతంగా ఆలోచిస్తున్నారు అంటే 5th డైమెన్షన్ లేక అంతకంటే ఎక్కువ డైమెన్షన్ వాళ్ళ పనే. మీరు కేవలం పరికరం మాత్రమే. మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నారు అన్నదాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీ యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని బట్టి మీరు దేనికి కనెక్ట్ అవ్వాలో దానికి కనెక్ట్ అవుతారు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. మీరు ఇప్పుడు లెవెల్ 1 ఆలోచనల గురించి మాత్రమే తెలుసుకున్నారు. లెవెల్ 2 భావోద్వేగాలు, లెవెల్ 3 వాస్తవికత గురించి కూడా తెలుసుకుంటే మీకు ఈ సబ్జెక్టు మీద ఫుల్ అవగాహన వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. 4th డైమెన్షన్ వాళ్ళు మీకు తెలియకుండా మీ జీవితంతో ఎలా కబడ్డీ ఆడుకుంటున్నారో మీరు తెలుసుకుంటారు. మీరు ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.